బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎవరేం చెప్పినా కోడి పందాలు ఆపేదే లేదంటున్నారు నిర్వాహకులు. విజయవాడ రూరల్లో కోడి పందాలకు ఏర్పాట్లు జోరందుకుంటున్నాయి. పోలీస్ స్టేషన్కు 10 లక్షల డీల్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఎక్సైజ్ మిగిలిన వాళ్లకు ఎక్స్ట్రా. పందాలు జరిగే 3 రోజులు సిఐ దగ్గరకు వెళ్లాల్సిందే, కేసులు రాయించుకోవాల్సిందేనంటూ చెబుతున్నారు నిర్వాహకులు. విజయవాడ రూరల్ నున్నా రోడ్లో టీడీపీ నేతల చర్చలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ప్రస్తుతం సోషల్ మీడియాలో టీడీపీ నేతల వీడియో వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎవరేం చెప్పినా కోడి పందాలు మాత్రం ఆపేదే లేదంటున్నారు నిర్వాహకులు. విజయవాడ రూరల్లో కోడి పందాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్కు 10 లక్షల డీల్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ఒకసారి ఆ విజువల్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఎక్సైజ్ అలాగే మిగిలిన వాళ్లకు ఎక్స్ట్రాలు, ఆ 10 లక్షల డీల్ కాకుండా. పందాలు జరిగే 3 రోజులు సిఐ దగ్గరకు వెళ్లాల్సిందే, కేసులు రాయించుకోవాల్సిందే అంటూ చెబుతున్నారు నిర్వాహకులు. ఇక విజయవాడ రూరల్లో నున్న రోడ్లో టీడీపీ నేతల చర్చకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. సోషల్ మీడియాలో టీడీపీ నేతల వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతుంది. ఒకసారి ఆ విషయం చూద్దాం. రెడ్డి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, కోడి పందాలకు సంబంధించి బ్రేకులు పడే అవకాశం ఎక్కడ కనిపించట్లేదా? డీల్ సంగతి ఏంటిది? హలో, ఎస్ కృష్ణమోహన్, బేసిక్గా కోడి పందాలు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్థాయిలో జరగబోతున్నాయి. దానికి పెద్ద స్థాయిలో ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నారు. అంగరంగ వైభవంగా ఈ కోడి పందాలను నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. పోలీసులకి రెగ్యులర్ మామూళ్ళు ఏ విధంగా అయితే ఇప్పుడు టీడీపీ నేతలు స్వయంగా మాట్లాడుకుంటున్నారు. విజయవాడ రూరల్ మండలం ఉన్న పార్టీ ఆఫీస్ లో నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు దానికి చేత మనకి కనపడుతుంది. ఏ విధంగా స్టేషన్ కి 10 లక్షలు ఇవ్వడానికి సిద్ధమయ్యాం అన్ని మాట్లాడుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేవు అనేది చాలా క్లారిటీగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే ఈ హైకోర్టు ఒకవైపు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంది, మీరు కోడి పందాలు వేయడానికి లేదు అంటున్నారు. తర్వాత పోలీసులకి ఆంక్షలు ఇచ్చామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ కోడి పందాల వ్యవహారంలో మాత్రం ఎక్కడ తగ్గేదే లేదే అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో కోడి పందాల వ్యవహారాలు అయితే జరుగుతున్నాయి. పూర్తిగా కూడా కృష్ణా జిల్లా అనే ఒకటే కాదు, ఈస్ట్ గోదావరి జిల్లా అన్ని రాష్ట్రంలో ప్రతి చోట కూడా కోడి పందాలకి పూర్తిగా నాయకులు అధికారులు దగ్గరుండి వ్యవహారాన్ని నడిపించడానికి సిద్ధమవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. దీంట్లో ఎటువంటి మార్పు లేదు అనేది చాలా క్లారిటీగా మనకి అర్థమవుతుంది. పోలీసులు అంటే సాక్షాత్తు టీడీపీ నేతలే మనం పోలీసులకి 10 లక్షలు స్టేషన్కి ఇచ్చేసాం, మనం ఏమి ఇబ్బంది లేదు అనేది అక్కడున్న నిర్వాహకులతో చెప్తున్న నేపథ్యం కూడా రికార్డెడ్ గా మనం చూడొచ్చు. అటువంటి సందర్భాలు ఏపీలో సిద్ధమవుతున్నాయి. ఎక్కడ చూస్తున్నా ప్రతిసారి విచ్చలవిడిగా కోడి పందాలు ఏర్పాటు చేయడానికి సిగ్నల్ రెడీ అయిపోయింది. పోలీసులు అరపదరప దాడులు చేస్తున్నా అది కేవలం నామమాత్రపు దాడులుగానే మనం చూడాలి. దీని మీద హైకోర్టు సిరీస్ అయినా కూడా ఎక్కడ తగ్గేది లేదు అనేది క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. రైట్, అంటే ఇప్పుడు వీటి మీద పర్యవేక్షణ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అంటే ఎట్లా చూడాలి? ఎందుకంటే కోడి పందాలు జరగకూడదు, లేకపోతే వాటిని రిస్ట్రిక్ట్ చేసే బాధ్యత పోలీసులది. కానీ ఇక్కడ డీల్ గురించే మాట్లాడుకుంటున్న క్రమం, దీని మీద ఏమైనా ప్రభుత్వం రియాక్ట్ అవుతుందా? దీని మీద ఏమైనా సీరియస్ గా ప్రస్తుతం ఉందనుకోవచ్చా? ఉండదు సచిన్. బేసిక్ గా పై స్థాయిలో కూడా చాలా క్లియర్ గా ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కేవలం కోడి పందాలు ఒకటే కాదు, జూదాలు కూడా నడిపించడానికి, గ్యాంబ్లింగ్ నడిపించడానికి కూడా పెద్ద స్థాయిలో వేశారు. అసలు వాస్తవంగా కొన్ని ప్రదేశాల్లో స్టేడియంస్ కట్టారు. అంటే కోడి పందాలను మామూలుగా క్రికెట్ స్టేడియంలో పబ్లిక్ ఏ విధంగా మెట్ల వైజ్ గా వేసుకుని కూర్చొని చూస్తారో ఆ దిశగా వీళ్ళు ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా
కనపడుతోంది. ఇది ఇంకా ఆగే ప్రసక్తి లేదు. ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు ఈ స్టేడియాల కోసం నిర్వాహకులు ఖర్చు పెట్టేశారు. ఆల్రెడీ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి పై స్థాయిలో అధికారులు కూడా చెప్పేశారు. చూసి చూడనట్టు వ్యవహరించామని పోలీసు శాఖ కంప్లీట్ గా చేతులు ఎత్తేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఎవరేమనుకున్నా ఎవరేం చెప్పినా కోడె పందాలు మాత్రం ఆపేదే లేదంటున్నారు నిర్వాహకులు. ఇటు సంక్రాంతి వస్తే చాలు, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వాతావరణం ఉంటుందో చూస్తాం. మరి ముఖ్యంగా కోడి పందాల జోరుకు సంబంధించి విజయవాడ రూరల్లో కోడి పందాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్కు 10 లక్షల డీల్ అంటూ మాట్లాడుకుంటున్న క్రమం. ఎక్సైజ్ మిగిలిన వాళ్లకు ఎక్స్ట్రా. పందాలు జరిగే 3 రోజులు సీఏ దగ్గరకు వెళ్లాల్సిందే, కేసులు రాయించుకోవాల్సిందే అంటూ నిర్వాహకులు చెప్తున్నారు. విజయవాడ రూరల్ నున్నా రోడ్లో టీడీపీ నేతల చర్చలకు సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది మీడియా వాళ్ళకి సపరేట్ అన్నమాట. ఆ పేర్లు పెట్టి అవకాశం ఎమ్మెల్యే గారు